పద్యన్య రాజడం కార్యక్రమానికి స్వాగతం. మహాభారతంలో అత్యుత్తమైనటువంటి పద్యం ఇది. ఏమిటదంటే, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొందులేక భారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెబారలు పెక్ష చేసిరది వారల చేటగుగారి ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ఎప్పుడైనా కూడా సారవంతమైనటువంటి ధర్మము పాపం చేత, నిర్మలమైనటువంటి సత్యము అసత్యం చేత కుంటుపై గట్టు చేరలేక చెడిపోయినటువంటి దుస్థితి కనుక సంభవించినట్లయితే ఆ స్థితిలో సమర్థులైనటువంటి వ్యక్తులు చూస్తూ ఊరుకుంటుంటే, చేయగలిగి కూడా ఏమీ చేయలేక ధర్మ నిస్తారకమయ్యును సత్య పరిపాలనను ప్రయత్నించడం ద్వారా ఉపేక్ష బిగిస్తారో వారికి అది కీడుగా పరిణమిస్తుంది. అంతేగాని ధర్మాన్ని గట్టెక్కించే విధంగానూ ఉండాలి. మనం కూడా సత్యం చేత కలిగే శుభాలని ప్రసాదించేదిగాను ఉండాలి అని చెబుతూ ఉన్నారు. ఎప్పుడైనా సత్యాన్ని, ధర్మాన్ని మనం అక్కడ అధర్మం జరుగుతుంటే చూస్తూ మనం కూర్చున్నట్లయితే అక్కడ అధర్మం జరిగినటువంటి వ్యక్తికి నష్టం కలగటమే కాదు, ఎవరైతే చూస్తూ చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సమర్థత సామర్థ్యం ఉండి కూడా దాన్ని పరిష్కరించలేకపోతారో, అది వాళ్ళకి మాత్రమే చేటు కలుగుతుంది. కాబట్టి దైవం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది, దైవం అనేది చూస్తూ ఉంటుంది అని సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత పొంకుచే భారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పెక్ష చేసిరది వారల చేటగుగా అని ధర్మ విస్తారకమయ్యు సత్యముకు సముదాయకమయ్యును దైవముండెడి అని ఈ విధంగా చెప్పారు. ఎప్పుడైనా ధర్మం కనుక గట్టెక్కకపోతే అధర్మం జరుగుతూ ఉంటే, అసత్యం సత్యంగా భాషిస్తూ ఉంటే దాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు సమర్థులైనటువంటి వ్యక్తులు అని చెప్పారు.